నేనే బెస్ట్. నేను ఒక్కసారి కొడితే గుంటలోకి సరిగ్గా వెళ్తుంది. తర్వాత కొడదాం. హలో, ఎవరదే? నీకు ఎంత ధైర్యం ఉంటే నా దగ్గరే అరుస్తున్నా? హలో బాస్, మీరు ఎలా ఉన్నారు? కోపంగా ఉన్నా. ఈ వీక్ లో ఎందుకు ఆర్డర్ రాలేదు? నిన్ను పండించి తీయాలా? క్షమించండి బాస్. సోమవారమా? అవకాశమే లేదు. ఇవాళ వీకెండ్ అయినా పర్వాలేదు. మర్యాదగా చెట్టిని నరికి పంపించు, లేకపోతే అంతే. ఎప్పుడు చూసినా అరుస్తూ ఉంటావా? వీకెండ్ లో అసలు ఏ మనిషి పనిచేస్తాడు? వాడు బాస్ అయినా పర్వాలేదు, కానీ ఇవాళ నేను లీవు. ఈ పెరికి వాడు మనల్ని వదలడనుకుంటా. నువ్వు ఎన్నిసార్లనే చెయ్యి, ఈ ఇంట్లో నేను ఉండలేను. నువ్వు చెప్పింది ఇదేనా? అవునవును. ఓకే, నేను చెప్పిన ప్రకారం నువ్వు చేయాలి. నేను కిందకు తీయగానే నువ్వు తీయాలి. సూపర్. ఉండి నిన్ను పట్టుకుంటా. వరుణ్, భయపడకు, నిన్ను పట్టుకుంటాను. పట్టుకున్నారా? ఇస్తే బాగా తింటున్నా, కాపాడుతున్నావే. నన్ను క్షమించు వరుణ్. అవును, ఇప్పుడు కొట్టిన బాల్ ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? వరుణ్, ఆ టేస్ట్ ఎలా ఉంది? నా పళ్ళు పడిపోయినాయి. ఏంటిది? లోపల ఏముంది? ఇది ఒక గోల్ఫ్ బాల్. అలా అయితే అది చెత్త. అది విసిరిపారే. ముందే చెప్పొచ్చు కదా, దీని మూలంగా నా పళ్ళు విరిగిపోయాయి. సరే, ఇలా చూడండి, జరిగి అయిపోయింది. ఇంకెందుకు దాని గురించి ఆలోచించాలి? సరే, ఇలా చూడండి, మనం దీన్ని పెట్టి ఒక ప్లాన్ వేస్తే ఎలా ఉంటుంది? సరే, ఆ బాల్ పోయిందని వదిలేద్దామా? దీన్ని మనం బాగా గమనించాలి. నేను ఈ ఆటలో చాలా గొప్పవాడిని. అలా అయితే ఈ బాల్ ని మనం తిరుగుతూనే కొట్టాలా? కానీ నువ్వు బాల్ కొట్టలేదే, అక్కడే నిల్చున్నావు. సరిగా చెప్పావు. అది ఏంటంటే నేను ఊరికే వార్మప్ చేశాను. మొదలు పెట్టాక ముందు ఒక ప్రాక్టీస్, అంతే. వార్మప్ అంటున్నావా? సరే, వదిలేండి. ఇప్పుడు ఎలా కొట్టబోతున్నానో చూడండి, బాగా చూడండి. చాలా హైట్ లో కొట్టావురా. చెప్పాను కదా, ఇదే ముఖ్యం. వీలైనంత వరకు చాలా దూరంగా కొట్టాలి. అది తిరిగి రాకపోయిందంటే నువ్వు గెలిచావు. అలాగరా? కానీ దాన్ని పెట్టి తలలో కొడితే ఎంత నొప్పిగా ఉంటుందో తెలుసా? సరిగ్గా నా తల నొప్పి పడుతుంది. ఈ బాల్ ఎక్కడి నుంచి వచ్చి నా తలలో పడింది. తల వాసిపోయింది. అన్నయ్య, ప్లీజ్ ప్లీజ్ అన్నయ్య, నాకు ఆశగా ఉంది, అందుకే కదా అడుగుతున్నాను. నాకు తమ్ముడు. బ్రాంబుల్, గోల్ఫ్ ఆటను వస్తే అందులో కోఆర్డినేషన్ చాలా ముఖ్యం. జాగ్రత్తగా ఆడాలి. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికే పంపుతాం. మళ్ళీ నా దగ్గరికి రాకో. కానీ మన వల్ల అవుతుంది, కానీ దానికి ఇంకొక బాల్ కావాలి.
రే ఇక్కడ రారా, బాల్ తిరిగి వచ్చింది, నాకు నేర్పిరా ప్లీజ్ రా. నీకు పిచ్చి పట్టిందా బ్రాంబల్? నేను చెప్పేది విను. అది టివ్వు. ఎంత ప్రమాదమైన ఆట. వచ్చేటప్పుడు సేఫ్టీ హెల్మెట్ వేసుకొని ఉండాలి. ఇప్పుడు చూడ ఎలా అయింది. ఎవరు అది కొట్టింది? అర్రే మిమ్మల్ని! ఇది అసలేం బాగోలేదు. కాస్త ఉండు. ఒక ప్రొఫెషనల్ వీళ్ళంతా కొట్టగలుగుతారు. సరే ఇప్పుడు మనం ఒకటి చేద్దామా? సరే పర్వాలేదు మై ఫ్రెండ్. ఇప్పుడు నువ్వు ఏం చేస్తావో నేను చూస్తాను. అరే లాగర్ వేక్, నొప్పిగా ఉంది. ఇప్పుడు చూడరా, దీంతో నీ తలని బద్దలు చేస్తాను చూడు. ఇప్పుడు ఆ ప్రొఫెషనల్ దీన్ని ఎలా అడ్డుకుంటాడో. రే అన్నయ్య, ఎందుకురా ఇలా అంతా చేస్తున్నావు? నువ్వే కదా బాల్ కావాలని అడిగావు, అది వచ్చేసింది కదా, మళ్ళీ ఎందుకు నువ్వు కొట్టావు? ఇప్పుడు నీకు సంతోషమా? మనం ఆడలేకపోయాము చూడు. జాగ్రత్త. ఎందుకురా? బ్రాంబల్, బ్రాంబల్, బ్రాంబల్ లేవు. బ్రాంబల్, నీకేం కాలేదుగా? ఏమైందిరా? తల బాగా తిరుగుతుంది. ఇదా నన్ను వచ్చి కొట్టింది. ఇప్పుడు చూడు, ఇది ఎవరు కొట్టారని తెలుసుకుని వాళ్ళని తిరిగి కొట్టకుండా వదిలిపెట్టను. వాళ్ళు నా దగ్గర నుంచి తప్పించుకోకూడదు. ప్రశాంతంగా ఉండు. వదిలే అన్నయ్యా, ఎంత ధైర్యం ఉంటే ఇలా చేసుంటాడు. నా మాట విను బ్రాంబల్. అదేంటంటే దీన్ని చూస్తే ఎవరో కావాలనే మన మీద కొట్టారనిపిస్తుంది. వాళ్ళు తప్పకుండా ప్రొఫెషనల్ అయి ఉంటారు. సరే, అందుకని వాడు ఇలా చేస్తే మనం ఊరికే ఉండాలా? సరే సరే వదులు. వారన్, తేనుగుట్టంతి. సూపర్ ఐడియా. త్వరగా చెప్పు, అక్కడ తేనెటీగలన్నీ బయటకు వచ్చేస్తాయి. రే బ్రాంబల్, ఆడుకోవడం నేర్చుకోవాలని చెప్పావు కదా, అయితే దీన్ని బాల్ అనుకొని తేనుగుట్టుని కొట్టు. సరే, నేను ఇప్పుడు ఎలా కొట్టబోతున్నానో చూడు. ఏంటి ఎంతసేపు అయింది, అది ఇంకా తిరిగి రాలేదు? అయితే తల బద్దలైపోయి ఉంటుంది. నేను అందరికన్నా చాలా తెలివైన వాడిని. అద్దరిపోయింది. అలా చూసామంటే ఈ లాగర్ వ్యక్తి అందరికన్నా గొప్పవాడు. పర్వాలేదు, వాడు చాలా దూరంగా కొట్టాడు. మిస్ చేసావా, మిస్ చేసావా? ఈ శబ్దం నేను వినున్నాండ్రా. వారన్, అది ఎవరో వెళ్ళి చూడు. నేనే చూసొస్తాను. నన్ను వదలండి. మన మీద ఇప్పుడు బాల్ కొట్టాడు కదా, వాడు తేనెటీగలతో పోట్లాడుతున్నాడు. బ్రాంబల్, నువ్వు అదలు కొట్టేశావు. చిన్నోడా పెద్దోడా, వాడు చేతిలో గుండెలు పట్టుకున్నాడు. నన్నే తేనెటీగలు పెట్టి కరిపిస్తారా మీరు? ఇప్పుడు ఒకేసారి మీ పని అయిపోతుంది. అప్పుడు ఏం చేస్తారో చూద్దాం. అరే అన్నయ్య, ఇప్పుడు మనం ఏం చెయ్యాలరా? ప్రశాంతంగా ఉండు. ఇదిగో దీన్ని ఉంచుకో. ఈ బ్యాటన్ మనం వెపన్ గా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆ బాంబ్ పేలక ముందే దాన్ని కొట్టేయాలి. ఓకే లాగర్ వీక్, నువ్వు బార్బిక్యూ అవ్వడానికి సిద్ధంగా ఉండు. ఇదిగో తీసుకో. ఇదిగో నాతో పెట్టుకుంటే అందరూ అయిపోతారు. ఏంటే ఇవన్నీ రివర్స్ గేర్ లో వస్తున్నాయి. వెనక్కి పగిలింది.